ఇటు పోయిండో ఇంకా అత్తలేడు, ఏటన్నా పోతేనే గిడి పోయినా అని చెప్పేది. లేట్ అవుతుంది అనేది ఇంత ఫోన్ కూడా చేస్తలేడు. బుజ్జి ఒకసారి బాపు ఫోన్ చేయి. అప్పటి నుంచి చేస్తాను, కట్ చేస్తాడు. ఎవరైనా కలిసిండ్లా మరి, ఎక్కడైనా ఆగిండా? కలుపుతలేదు ఫోను. అగో అత్తండి చేయక అగో ఏంది గట్ల అత్తాను? ఏమైంది? ఏంది బయట ఏం చేస్తాను? నీకోసమే చూసుకుంటా కూర్చున్నావు, ఇంకా అత్తలేవా అని. నేను పండుకోపోయాను, ఎందుకు నా కోసం చూసిరేందుకు? నువ్వు రాంది పండుకుంటావా, తినవా? ఏమో తిని పండుకోకున్నాడు, ఏందో వీటిని పెట్టుకొని బయట కూర్చొని చూస్తాను ఏందో. ఆమె నిద్రపోతలేదు, బాప వచ్చాక పండుకోలేదు మనం అని. ఫోన్ ఎందుకు కట్ చేస్తాను? వేరే కాడ మాట్లాడకండి, కట్ చేసినాను. ఏమైంది డాడీ, తాగొచ్చినవా? తాగిందా? తాగలేదా? నేనా? నిజం చెప్పు. నేను తాగలే. ఒట్టే ఒట్టేయే ఒట్టేయి. బిడ్డ నేను తట్టేతనా? మరి ఎందుకు సొలుగుతాను? అత్తంది బిడ్డ తాగినట్టున్నది, ఎవరికి తాగిపించింది? ఏందే నిజం కూడా తాగినాం ఇంకంటున్నా. ఇంక పోరొచ్చిందని కూడా లేదా? నువ్వు పోయి గీయాక తాకుంటుంటే ఎట్లా అన్నట్టు? తాగిన, నాకు మనశ్శాంతి లేదు, ఇంట్లో లేదు, నాకు వంట లేదు. మా అన్నదమ్ములు ఎప్పటికీ మంచిగా కలిసి ఉంటారు. ఇవాళ ఎదురుపడ్డాం, ఎవరికుండా వాళ్ళు అవుతుంది. నాకు నిమ్మలం ఉంటుందా అని మీ ఆరాళ్ళు చిటపటలు తెల్లారు లేతే పొయ్యి కాడ, వాకిలి కాడ, చీపుల కాడ, దాని కాడ తింటాను. ఇది నాకు నిమ్మలం ఉంటుంది. ఇంట్లో నుంచి బయటకు పోతే ఇంటికి వాడు ఏమవుతుందో అని దమదమతోనే బతుకుతాను. ఏం నిల్లు పెట్టుకుంటాను, ఏమవుతుందో. పని మీద మనశ్శాంతి లేదు, ఇంటి మీద మనశ్శాంతి లేదు. ఆ బంగారు దర్శనం పోయి అట్లా మనశ్శాంతి లేకుండా నేను ఎట్లా బతకాలి, ఎట్లా ఉండాలి? అందుకే నాకు మంచిగా అనిపించలేదు. ఇల్లు ఇడిచిపెట్టి ఊరు ఇడిచిపెట్టి మనం ఎట్లా పోదాం. ఏంది అట్లా మాట్లాడతాను అంత పిచ్చి పిచ్చి? పోదాం, బయటికి పోదాం. అగో ఉన్న ఊరు కన్నతలతో సమానం, గట్లా మాట్లాడతాను. మనకు భూమి లేదా, జాగ లేదా, ఇల్లు లేదా? నాకు నిమ్మలం లేదు, నాకు మనశ్శాంతి లేదు, నాకు ఈ ఊళ్ళో ఉండబోతే లేదు. మనం పోదాం, ముళ్ళ ముట్ట సరదు. అగో నువ్వు అంత పిచ్చి పిచ్చి మాట్లాడకు. బుజ్జి అన్నం వేసుకురా, పను ఇంట్లోకి రా. నాకు మనశ్శాంతి లేదు, నాకు మంచిగా అనిపించలేదు. అరే వాళ్ళు రమ్మన్నప్పుడు ఇంట్లో పో రాదురా, మనిషి కాదు అరే వాళ్ళు చెప్తా అంటే అర్థమైతలేదా నీకు? అన్న దయచేసి ఇలా నీ ముచ్చట ఏం లేదు, నీకు సంబంధం లేదు, నువ్వు సపరేట్గా ఇంట్లోకి పో. నేనేం అంటలేను అన్న. టైం ఎంత అవుతుంది, నీ కథే తెలుస్తలేదు. కొత్త కొత్త సోబతులు, కొత్త కొత్త అలవాట్లు, ఇవి ఎప్పటి నుంచి నేర్చుకున్నావురా నువ్వు? ఓ మాకు కానిపో, నాకేం అక్కర్లేదు కానీ పో. మంచిగా ఉన్నదే. ఇక ఇవాళ మీ అన్న రేపు ఊరోళ్ళు అంటారు, మంచి పేరును ఖరాబ్ చేసుకుంటున్నావు తాగి. ఊరందరికి లోక కావాలా మనం? పేరెక్కడది, ఎప్పుడో పోయింది, పేరు పోయింది, అన్ని పోయినాయి. ఏది లేదు, ఊళ్ళ నుంచి బయటికి పోయి బతికేది ఒకటే ఉన్నాయి, ఊళ్ళో ఉండదు మనం. సరే కానరా పోదాంరా, తెల్లారితే ఎట్లా అయితే అట్లా. ఇప్పుడు నేనేం చేయాలి? అరే ఇంట్లోకి రా. ఎందుకు ఇన్నే పంట అన్నం వేసుకురా బుజ్జి బాపుకు. అరే ఇంకా ఎత్తలేదు, మంచిగా అన్నది. నేను ఎందుకు కుడతా? 10 మందిలో ఎంత పని చేసినా అది ఏం పని రాదు దానికని చెప్పుకున్నది అందరికి. చేసుకొని ఇన్ని రోజులు చేసింది అంతా చేయని పేరు చేసింది, నేనే చేసుకున్నా అని చెప్పింది. నాకు ఏమైనా ఎక్కువ వంచిస్తాను ఏమన్నా? జస్ట్ పాలు వాళ్ళకే, అన్ని పాలు వాళ్ళకే. అగో సగం ఉడుచుకొని చల్లుకున్నది, మరి నాకు వంతులు పెట్టినట్ట. రోజు నేను ఉడిచి చల్లినా కానీ మరి ఇవాళ నాకు వంతులు పెట్టింది చూసినావా? నిన్న లొల్లి కానే కాలేదు, ఇవాళ నాకు వంతులు పెట్టింది. అయినా అదే వంతులు పెట్టంగా నేనేం చేస్తా? నేను ఉడుచుకుంటాను, అది నాకేమన్నా బర్వా?
అయినా నేను ఇన్ని రోజులు చేసి నా రెక్కలని పోయినాయి. నా చేసిన పేరున్నదా ఏమన్నానా? నా చేసిన పేరు లేనిది నేనెందుకు చేస్తా? నీళ్ళు లేక ఈ వారి దాకా చిన్నవారింటి ఎత్తి కచ్చుకున్నా. కుక్కల గొర్రె అవుతలేమే, మనుషులకు గొర్రె అవుతలేమే, ఏం చేయాలి? ఏం మాట్లాడతానవే నువ్వు? మనుషుల గొర్రెతలని కుక్కల గొర్రెతలని మాట్లాడతాను. ఏదైనా లొల్లి పెట్టుకుంటాను అనుకుంటున్నావా? ఏంది ఏంది నేను ఎందుకు వెళ్ళి పెట్టుకుంటా నీతోని? మరి కూడా అనుకోవద్దా? గట్లు కత్తనేది నాకి. అరే అంటే కుక్కలు నాను కానీ మరి నన్ను అంటాను ఎందుకు? నిన్నే ఉంటుంది, నువ్వు నేనే ఉంటుంది కాదు. ఈడ ఎవరు ఉన్నారా? నీ పేరు పెట్టినా ఇప్పుడు నేనేమన్నా? మనుషుల గొర్రెతనంటే ఎవరున్నారా ఈడ? నేను కాదా? మమ్మల్ని ఎవరు గొర్రె చేస్తలేరు. ఏం మాట్లాడతావు? ఏంది లొల్లి పెట్టుకుంటాను అనుకుంటున్నావా? ఉన్నది ఇప్పుడు నువ్వే వచ్చినావు రేషన్, నిన్ను జోలికి రాలా, నీ పేరు తెలియని ఊపియలే. నువ్వు అంటేనే కదా నేను రేషానికి వచ్చింది. కుక్కల కూడా అనుకోవద్దా? మరి ఇంట్లో ఉండాలి పోవాలి అనుకుంటే కుక్కలు అనుకోవే, నా జోలు ఎందుకు ఇస్తావు? నీ పేరు పెట్టి తీసిన ఇప్పుడు నేను. నా పేరు పెట్టినట్టే ఉన్నదే, నువ్వు నేనే ఉంటుంది కాదు. ఎవరు ఉన్నారా? నీతో గెలువ అన్ని వచ్చిన వాళ్ళు బాగా వచ్చిన వాళ్ళు నేర్పి మళ్ళీ నన్ను తిట్టిస్తావు. నేను తిట్టిస్తాను. నేను కష్టపడి దాన్ని అంటే ఎప్పుడో దూరం అవుతున్నాయి. ఇక్కడ దాకా రాకపోవు. చూసిన మన విద్యార్థి అన్నం తినదని పావులు తిన పరక తిన నా రెక్కతో ఇంకా చేసి పెట్టిన వాళ్ళకు ఇప్పుడు ఏమైంది? లొల్లెందుకు పెట్టుకున్నావు? అన్ని పొత్తుల సంవత్సరాలు చేసి అన్ని ముళ్ళలు ముట్టలు కట్టుకొని పిల్లల పెద్దలు చేసుకున్నావు, మంచిగా అన్ని దగ్గర పెట్టుకున్నావు. కుక్కలకు గొర్రెతలేను మనుషులకు గొర్రెతలేను టీడు ఎవరు ఉన్నారా? బిడ్డకి గేట్ తట్టి ఎవరు ఉన్నారు? అది నేనే కదా ఉన్నది. అదేంటి సగం ఆకిలి ఊడుచున్నది, సగం ఆకిలి ఊడవకుంటున్నది. అయితే నాకు వంతులు పెట్టిందని నిన్న లొల్లి కానే కాలేదు కదా. ఇలా నాకు వంతులు పెట్టింది, నేనే ఊడ్చుకుంటాను. అయితే అని అంటే ఆఖరి కానీ వంతు పెట్టిందా? భూములు అన్ని మంచుకోవచ్చు, జాలన్నీ మంచుకోవచ్చు, కానీ నేను ఆఖరి వంతు పెడితే నచ్చిందా? నేనేమన్నా మంచమన్నా? మంచమన్నదా? ఏంటిది అమ్మేమన్నావని చేయమన్నదా? మీరు అందరు ఒకటే బిడ్డ. కాల్చిందమ్మా. ఇప్పుడు నువ్వు ఎక్కువ కాదు, అదేం తక్కువ కాదు. నాకు నువ్వు ఈ కుక్కల మీద నక్కల మీద పెట్టి నువ్వు కుక్కలను తిట్టుకో. అమ్మేమన్నదాన్ని ఇప్పుడు మరి మనసులో కూడా గొర్రెతలే. ఇగో నేను మీ అమ్మ అనలే, నేను కుక్కని అనుకున్నా. మరి ఇప్పుడు ఈ కాంపౌండ్ కూడా దాటి మన ఇంట్లోకి ఎవరైనా నచ్చిరా అంటే మీరున్నారా ఇంటి కూడా ఏమనుకోవద్దా? నేను ఇప్పుడు నువ్వు ఇప్పుడు మరి అనుడు అనుకుంటే కుక్కనే అనుకోవే. మనసులో గొర్రెతనంటే నువ్వు నేనే కదా ఉన్నది. కుక్కనే అన్నా, మిమ్మల్ని అనలే. మా అమ్మ కూడా కట్టినేదని అంటే నీకు రేషన్ రాకుండానే ఉంటదా? ఇగో ఏమన్నా అంటే 10 మంది తీసుకొచ్చి మళ్ళీ తిట్టిస్తావు నన్ను నమ్మగొని. అగో నువ్వు అనేటి మంచిగానే ఉన్నాయి కానీ అనిపిస్తేనే తప్పైందానే. లోకం అంతా తెలియదానే, ఊళ్ళో అందరికి తెలియదా? అయితే అందరు తెలుసు. పెద్ద కోడలు నువ్వే చేయాలని అందరూ అంటే కూడా నేను చేసినా కానీ నా పేరున్నదానే. అయితే అవే మాట అది ఎట్లా మాట్లాడుతుంది? నీకేమైనా పనులు వచ్చినాయా? ఇయ్యాల లేచి దాదా లేచి ఊడి చల్లుకున్నావు. ఇన్ని రోజులు లేచినవా? అత్తను మామని దగ్గర పెట్టుకుని మంచిగా సంపాదించు. నేను అత్తమామ దగ్గర పెట్టుకొని నేను చేసుకున్నా, నేను సంపాదించుకున్నా. అన్ని మీకే చేసి పెట్టిండే. ఈ పనులు చేసుకోమ్మా. ఏమన్నా అనుకోని మనం ఏమన్నా తింటే మనకు పాపం, లేకపోతే వాళ్ళకి నేనేనా తిన్నా? అత్త మామ లేరా? మేము అనిపిస్తాను అత్తమామ లేరా? నేను అనిపిస్తాను. నేను కసడిదాని అయితే మంచిగానే ఉండు. మీరు అందరూ ఒకటే కంటి వాళ్ళ పొద్దుగా లేచి ఉడి చల్లుకుంటే కూడా అంత కలబడతాను నా మీద. గెలవచ్చేటట్లేరు నన్ను ఇంట్లో. మౌనిక ఆధార్ కార్డు లేదు. మౌనిక నాకు లేట్ అవుతుంది, టిఫిన్ పట్టుకురా. పెడతాన్నా. ఇగో పెడుతున్నా టిఫినే. ఇగో ఎందుకు ఇంత తొందర పడతావు? టైం ఉందిగా. అది కాదు, మనం మ్యారేజ్ సర్టిఫికేట్ కొరకు అప్లై చేద్దామని మీసే చుట్టూ తిరుగుతుంటే పని అయితే లేదు. మొన్న ఆధార్ కార్డు లేదని పంపించింది. అవునా? ఇవాళ పోతే పని అయితే వచ్చాను చూస్తాను. అయితే నేను ఆధార్ కార్డు ఇంకా ఆధార్ కార్డు కూడా తీసుకొచ్చిన. వచ్చే ఎగిరితంలో నేను అట్టేనే అత్తిని ఇంకా ఆధార్ కార్డు అడుగుతాడు. కనీసం ఫోన్లో ఫోటో ఆధార్ నెంబర్ ఉంటే నన్ను పంపు. ఫోన్లో అంటే అసలు ఉన్నాయో లేవో. సరే చూసి ఎంక్లాడు పంపిస్తుంది. ఒకసారి అయితే చూడరాదు, నేను పోయే అంతలో పంపు. సరే మరి ఒక్క నిమిషం ఆగు. మళ్ళీ గుర్తొచ్చింది. గుర్తుకొచ్చరు కాదు. ఇగో అవుగా ఇంట్లో నీళ్ళు అయిపోయినాయి. సరే నేను సాయంత్రం వచ్చినాక అవుతుంది. ఎప్పుడు సాయంత్రం అనుకుంటూనే పోతాను. ఇంట్లో నూనె అయిపోయింది, కూరగాయలు అయిపోయినాయి. ఇప్పుడు చూస్తేనే నాకు ఎంత పని ఉంటుందో. మరి ఎట్లా చెప్పు? మరి ఏ బళ్ళు ఎత్తారు? ఇగో మార్కెట్ దగ్గర కదా, ఇవాళ అంగడి జరుగుతుంది, పోయి తీసుకొచ్చుకో. సరే 300 తీసుకో. నేను పోతాను. సరే సాయంత్రం తొందరరా. సరే. టమాటాలు ఎట్లా? 20 కిలో. కాకరకాయలు తాజా ఉన్నాయి, ఇప్పుడే వచ్చినాయి. సరే 30. కాకరకాయలు కూడా ఒక అర్ధ కిలో. మెంతికూర ఉన్నాయా? బాబుజీ ఆగు. శంకర్ బిడ్డ నువ్వే కదా? నేనే. కొన్న పెళ్లి చేసుకుని వచ్చింది నువ్వే కదా? నేనే ఆంటీ. లేచిపోయి పెళ్లి చేసుకుని మంచిగానే ఉన్నావు కానీ నువ్వు వచ్చుట్లా మీ అక్క పెళ్లి ఆగిపోయింది. అయ్యో
నాకు తెలియదు ఆంటీ. మీ పెద్దమ్మ మీ అమ్మ నాన్న బూతులు తిడతా, మీ బాప అయితే పిచ్చోడు అయింది. ఇక తాతయ్య చూడలేక ఏరు పోసిండు వాళ్ళకు. జర ఫోన్ చేసి మాట్లాడరు అది వాళ్ళతో ఒక్కసారి. నేను మొన్న ఉగాది పండుగ పోతే తెలిసింది నాకు ఈ ముచ్చట. సరే. మౌనిక మౌనిక ఏమైంది ఇప్పుడు 8 గంట టైం అనుకున్నావు? ఏం లేదు, మనసే మంచి లేదన్నట్లు రీనా. ఏమైనా జ్వరం వచ్చిందా? ఏం లేదు కానీ టీ పెట్టరా అన్న. ఏమైతే ఏం ఆలోచిస్తాను చెప్పు. ఏం లేదు. మనసు ఎందుకు మంచిగా లేదు? అబ్బా ఏం లేదు అంతే, టీ పెట్టుకొని వస్తా. మరి ఆలోచించుకుంటే ఎందుకు కూర్చుంటాను? ఏం కాలే. అరే ఒకసారి అడిగిన కూర్చో ఫస్ట్. ఒకసారి అడిగినప్పుడు ఎప్పుడు బుద్ధి కదా నీకు? ఆలోచించుకుంటా కూర్చుంటావు మళ్ళా. ఏం లేదు, నేను ఇలా కూరగాయలకేనా కదా, మా ఊరు ఆమె ఒక ఆంటీ కనిపించింది. ఆమె మీ ఇంటికాడ లొల్లిలు అవుతున్నావు, నువ్వు లేచిపోయి వచ్చి మంచిగా ఉన్నావు, నువ్వు వచ్చినందుకు మీ అక్క పెళ్ళి ఆగిపోయిందని మీ పెద్దమ్మ మీ అమ్మని పొట్టు తిడుతుంది అని చెప్పింది. నా మీద రందితోటి మా బాప అన్నం తింటలేడట, పిచ్చోడు అయిపోయిందని అన్నది. వీళ్ళ గొడవలు చూసుకుంటా మా తాత వీళ్ళందరినీ ఏరు పోసిండట. నాకు అటే పానం గుంతుంది అప్పటికెళ్ళి. ఏం చేయాలో ఏం అర్థమవుతలేదు. వాళ్ళకి ఫోన్ చేద్దామంటే భయం అవుతుంది. నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూసుకుంటున్నా, కానీ తోడు చెప్పడానికి భయం అవుతుంది. ఒకసారి మా ఇంటికి పోయి మా బాపలను చూసేద్దామా? అరే చెప్తే నీకు అర్థం కదా మౌనిక, మొన్న ఏమని చెప్పినా నీకు? వాళ్ళ కోపం చల్లారినాక వాళ్ళే ఫోన్ చేస్తారని చెప్పినా కదా. చెప్పినావు కానీ మా బాపు నా మీదనే బెంగ పెట్టుకున్నట్టున్నాడు, చూడబుద్ధి అవుతుంది. అట్లా కాదు మౌనిక, ఇప్పుడు వాళ్ళు కోపం మీద ఉంటారు, మనల్ని చూసుకుంటారో కొడతారు మౌనిక. చెప్పినప్పుడు అర్థం చేసుకో. నేను చెప్తా అంటున్నా కదా, పోయి చూసినాక అక్కడికి అయినాక నేను మాట్లాడతా. అరే ఇప్పుడు మాట్లాడుతుంటా, నువ్వు పెళ్లికి ముందు ఏం చేసినావు? పెళ్లికి ముందు మాట్లాడరాలేదా? అప్పుడు మాట్లాడే ఒప్పి అంటే మరి ఆడ ఒప్పుకోడు, మా అమ్మ ఒప్పుకోదు, మా పెద్ద ఒప్పుకోడు అని మాట్లాడినావు. ఇప్పుడు బాగా మాట్లాడుతాను మాట్లాడిస్తా అని. ఇప్పుడు ఎందుకంటే సీరియస్ అవుతున్నావు? అప్పుడు మాట్లాడే సిచ్యువేషన్ మరి మా అక్క కంటే ముందు నేను చేసుకుంటా అంటే ఒప్పుకుంటారు ఏంది? అరే ఒప్పితే ఆగకపోతావా? అన్ని నీ ఇష్టమేనా? చాలా మాట్లాడకు మళ్ళా. చూసేద్దామని చెప్పిన కొద్దికి మొత్తం తిరిగేసి మాట్లాడుతున్నావు. మాట్లాడుతుంది తీయాడికి ఏనాక, నువ్వైతే రారాదు. ఏమో మౌనిక, నేను రాను, నీ ఇష్టం, నువ్వు ఏమన్నా చేసుకో. అడిగి పోతే ఇప్పుడు నన్ను చంపుతారు, నువ్వు ఒక్కదైనా మంచిగా ఉండు. చచ్చిపోతాడు ఇచ్చిపోతాడని ఏం మాట్లాడే అవసరం ఏం లేదు. నేను ఏడికి పోను, ఈయనే వాడు చత్తా. అర్థం చేసుకుంటాడేమో అని చెప్తే ఏం అర్థం చేసుకుంటలేడు. నేనే అర్థం చేసుకోవాలి. ఎవరో ఏమో అన్నారని ఇప్పుడు పోదా అంటే ఎట్లా మౌనిక? నువ్వు అర్థం చేసుకొని ఉండాలి కానీ నన్ను అర్థం చేసుకొని ఉండు అని అంటాను. నేను అర్థం చేసుకొని ఇట్లున్నాను ఇప్పుడు. తాత పోయేత్తనే. సరే పోయిరా. అన్ని చదువుకున్నావా మంచిగా? బట్టలు గిట్లా చదువుకున్నానే, అమ్మ కూడా చదువుతాంది. సరే, ఎంత దూరం ఎందుకురా? ఇక్కడిక్కడ నాకు కరిమల్ల అనుకుని నన్ను ఏదన్నా చిన్నగా చేసుకోక. ఇంకా 5,000 10,000 ఏం చేయను తాత. హైదరాబాద్లో అయితే మంచి పెద్ద నౌకరు వస్తుంది, అందుకే ఆడ ఉంటాను. ఆ కాళ్ళ నొప్పులు తక్కువనే అనే తాత. ఇక్కడ తక్కువ ఇంకెక్కడ తక్కువ. ఏం చేయాలి, ఎవరు చేసుకోవాలి, నాకు అర్థం. నువ్వు ఏం టెన్షన్ పడకే, ఇక్కడ లోకల్ మందులు వాడకు. నువ్వు అవి వాడితే ఇంకా నొప్పులు లేస్తానే ఆట. వాళ్ళ తాత ఆయుర్వేదం మందులు వాడతాడు, నీకు ఆ మందులు తెప్పిస్తా, మంచిగా రాసుకో. ఇక సరే చెప్పి నువ్వు రోజు రోజుకైతే ఇంత మంచిగా తిని ఉండు. తెప్పిస్తుంది తాత, నువ్వు టెన్షన్ పడకే. తయారైన వారా? బండికి టైం అవుతుంది. తయారైనా నీకోసం చూస్తానా? ఏమైందా మీరు బ్యాగ్ ఏదే? పొద్దు నుంచి చదువుతాను. ఇగో బిడ్డ పైసలు, చూసి ఖర్చు పెట్టిన పైసలు దండం పెడతా. రూపాయి గణం అవుతుంది రా ఈడ. సరే జరా చూసి ఖర్చు పెట్టుకో. బాగా ఇచ్చినట్టు కాదు, నువ్వు తీసుకుపోయినట్టు కాదు. వింటానవా? జర బాధ్యతలు అనేది తెలుసుకో. వింటానవా? ఈ సిల్లలు చూస్తావు కదా నువ్వు. మనం ఖర్చు పెట్టుకున్నట్టు చూసుకొని ఖర్చులు పెట్టుకోవాలి. తమ్ముని చూడాలి, నువ్వు అక్కని చూడాలి రా. ఇంత నౌకరు చేసి కొనుక్కొని పంపిస్తాను. కానీ నౌకరు ఎందుకు అంటవే అమ్మ? మనకి తెలియదా
నౌకరికి 100 మంది ఎదురు చూస్తారు. కాదురా, చూసినావు కదా ఈ లోన్లు ఎట్లయితానో, వాళ్ళకే పెడతాను వాళ్ళ పిల్లలకే పెడతాను అని అంటారు కదా. వాళ్ళ సొమ్ము మనకెందుకు బిడ్డ, మనం ఏమన్నా తింటానవా? మన రెక్కల కట్టమే మనకైతాను, తింటానవా? వానికి పోయే ముందు అన్ని లేనిపోని ఏడ్చుకుంటూ చెప్పకమ్మా, ధైర్యంగా పోవాలి. పోరా అది అట్లే అంటది. వానికి తెలియదు ఆయన నౌకరు చేసుడు. ఇల్లు ఎట్లా కడుతుంది, మా ఏం చేస్తాడు, మా అవి ఏం చేస్తుంది, కష్టం అవుతుందా నిష్ఠురం అవుతుందా తెలియదా అని. నువ్వు ఇక్కడ అన్నీ ఏమంటే మనసులో పెట్టుకోకు, సరేనా? నువ్వు ఒక్కనివే ఇప్పుడు వీళ్ళందరి బతుకులకు నీడనిచ్చేది. నువ్వు మంచిగా ఉంటే మేము మంచిగా ఉంటాం. పోయిన కాడ పైన నౌకరు అని అమ్మ అన్నది కదా అని చెప్పి నువ్వు నాకు మంచిగా చదువుకొని వచ్చినాడే చేసుకుంటావా? సరేనా? ఇక్కడ మేము ఆలోచనలు పెట్టుకోకు, పైసలు అయితే జర చూసి ఖర్చు పెట్టు. బాబు గురించి ఆలోచించుకో. అమ్మ నువ్వు ఏంటి అన్ని పెట్టుకోకే, ఏదన్నా జాబ్ చూసుకుంటా, పైసలు పంపిస్తా నేను. తమ్ముని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే అక్క, నువ్వే చూసుకోవాలి. ఏదైనా సమస్య వస్తే నాకు ఫోన్ చేయి బాబు. పైలు ఎంత తాత పాపం మౌనిక నేను వచ్చి ఒకటి వేసుకుంటుంటాను. ఊరికే ఇంట్లో ఉండేసరికి కట్టేసినట్టు వాళ్ళ ఇంట్లో గుర్తొస్తారు కావచ్చు. అట్లా బయట తీసుకపోతే నన్ను వాళ్ళ గురించి ఆలోచించకుంటుంటుంది. మౌనిక బయటికి పోదాం, రెడీగా తొందర. బయటికి ఇప్పుడు ఎందుకు? రెడీగా రా మౌనిక, పోదాం. సరే, బయటకు పోవడానికి కూడా ఆగమే. నీకు ఎంతసేపు అవుతా అని చెప్పి ఎటు పోదాం మరి? నీకే తెలియాలి ఎటు పోదాం అనుకున్నా. నువ్వు ఎటు పోదాం అనుకుంటున్నావు ఇప్పుడు? ఊరికే ఆలోచించదు, ఇప్పుడన్నా మైండ్ రిలీఫ్ చేసుకో. నేనేం ఆలోచించలేదు. ఆలోచించిన దానికి ఇట్లా కూర్చొని ఉంటాను నా ఇంట్లో. ఇక్కడ ఇంత మంచి ప్లేస్ ఉందా? ఇంకా మంచి ప్లేస్ ఉన్నది కాబట్టి తీసుకొచ్చిన. కాదు మౌనిక, నీ మీద ప్రేమ తగ్గింది అనుకుంటాను. నేను ఎందుకు అనుకుంటా, అనుకోలే. నేను ఎటు తీసుకోపోదలేను, నేను వచ్చేసరికి లేట్ అవుతాను. మళ్ళీ ఇక నిన్న ఏడ్చుకుంటున్నావు నేను వచ్చేసరికి, అందుకే నాకు అనిపించింది. నేను అనుకుంటలేను, కాకపోతే నిన్న మార్కెట్కి అయినా కదా, ఆమె అట్లా చెప్పేసరికి నాకు బాధ అనిపించింది. అది కాకుండా మా అక్కకు ఫోన్ చేసిన 2 సార్లు. మా అక్క నా నెంబర్ చూసి కూడా కట్ చేసుకుంటున్నది. కనీసం మా అక్క మాట్లాడినా మంచిగా ఉండు కదా, అక్కడ సిచ్యువేషన్ ఏంటిది అనేది నాకు తెలిసేది. ఇక అందరు అట్లా చేసేసరికి ఈమె చెప్పిన దానికి నాకు కొంచెం బాధ అనిపించి చూద్దామని చెప్పిన. అట్లా కాదు మౌనిక, ఆ రోజు మీ బాబు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, బాగుపడలేదు అని అన్నారు. ఇప్పుడు మనం మంచిగా బతికి మీ ఊళ్ళో చూపెట్టాలి మౌనిక. అవును, అట్లయితేనే మనకు వాల్యూ ఉంటుంది. నేను వచ్చేసరికి ఆలోచించుకుంటా, నేను ఇంకోసారి ఇంటికి పోతా, మా వాళ్ళు గుర్తొత్తాలు ఐదన్నా తోడు అనకు నువ్వు, సరేనా? అనను, నేను వాళ్ళు అట్లా అన్నారు కాబట్టి, ఆమె అన్నది కాబట్టి నేను అట్లా అన్నది అంతే. అయినా మా బాప అప్పుడు అన్నారు వచ్చి కోపం మీద, కానీ నువ్వు కూడా పట్టించుకోకు. ఎంతైనా నన్ను ఒక అన్నారు పెంచిర్రు, వాళ్ళకు కూడా ఉంటుంది కదా. నువ్వు నాకు కూడా గుర్తు రాకుండా ఎట్లుంటారు చెప్పు. సరే, ఇంకోసారి పోతానని అడగను. మరి గీయన్కి ఇంత టెన్షన్ పడతాను. నాకు ఒకరోజు కలవడ్డది తెలుసా? ఏమని? మీ అన్న, మీ ఇద్దరు బావలు బండ్ల మీద వచ్చి ఇట్లా పొడిచి చంపినట్టు కళ వచ్చింది నాకు. మరి నాకెందుకు చెప్పలే? నీకు ఈ చిన్న చిన్న దానికే ఇంత టెన్షన్ పడతాను, ఇక అది చెప్తే ఇంకెంత టెన్షన్ పడతాను. సరే, ఈ టెన్షన్స్ మనకి ఎప్పటికి ఉండేది, కానీ నాకు నిన్న జీతం పడ్డది, పోయి డ్రెస్ కొనుక్కుందాం. వచ్చిన కంచెలు ఏం తీసుకోలేక. డ్రెస్ ఇట్లా ఏమద్దు కానీ ఇంట్లో సామాన్ అయిపోయింది, సామాన్ తీసుకొని పోదాం. సామాన్ కూడా తీసుకుంటా కానీ పా. చెప్పేది ఎందుకు, నువ్వు ఉన్న డ్రెస్సులతో నేను అడ్జస్ట్ అయితే కానీ సరుకులు తీసుకుందాం. సరేపా, సరుకులు తీసుకున్నాక ఉన్న పైసలతో డ్రెస్సులు కొనుక్కుంటా, ఒకటైతే ఒకటే. అగో అమ్మా, ఇప్పుడే వస్తారా? ఎంత మంచినా ఇంత ఎండలో బయలుదేరిరేమే? ఏం చేయాలి తల్లి, ఇక ఫోన్ అయిపోతుంది, బస్సు లేట్ అయింది. కాలు కట్టుకోపోయా అమ్మా, అన్నది పాప కాలు కట్టుకో. పొద్దుకి నాకు వచ్చినా అయిపోవు, ఫోన్ అన్న చేసిన అయిపోవు. ఎండలో ఆ నిమిషం నడుచుకుంటా.
ఏమైంది తినవేమే? ఎండ పాడు ఎండలో పడొచ్చిన కాదు బిడ్డ, ఏం ఎండ కొడుతుంది. బాగానే ఎండలు కూసేపు తిన్నాక కూసేపు పడుకుందరు కానీ తినుండ్రి. తింటాను. అమ్మా అన్నున్న తమ్ముడు ఏర్పడ్డారట కదనే? ఏం చేయాలి బిడ్డ, ఎవరు చెప్పుకోవాలి నా బాధ. వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఊకలులేనే, కోడళ్ళు. అదే నేను వచ్చినాడు చిన్నగా గొడవ కాలేదా బిడ్డ? ఆ గొడవే బాగా అయింది. బాగా అయినాక ఇద్దరు గొడవ పెట్టుకుంటారు అని బాగా మేము ఇద్దరు అనుకున్నాం. ఏంది వీళ్ళు పోరగానికి ఇట్లా లొల్లి పెట్టుకోబట్టి మనం చచ్చేదాకా మన కళ్ళ ముందట మంచిగా ఉంటారు కావచ్చు అని మేము అనుకున్నాం బిడ్డ. మేము ఈసారి ఎత్తుకున్న వాళ్ళే బాప ఏం చేసిండు, వీళ్ళ మొక్కన ఏంటో నలుగురు పెద్ద మనుషులు తీసుకొని వచ్చిండు. వచ్చి కొడవలు దోసకాయ నీ చేతులు పెడతాను అన్నాడు. నా భూమి గింత ఉన్నది, ఇక మీరు ఎట్లా చెప్తే గట్లే ఏంటనని అన్నాడు బాపు. అన్నాక వాళ్ళదేందో వాళ్ళకన్నారు, మాదేందో మాకు అన్నారు. ఇక వాళ్ళది వాళ్ళే వండుకుంటారు, మాది మేమే వండుకుంటాము. ఏం చేయాలి బిడ్డ, తప్పు ఒప్పు వాళ్ళకు ఏరైతే పోసినాం. ఏదో ఇక 2 రోజులు మనశ్శాంతి లేదు, కొంచెం 2 రోజులు ఇక్కడ ఉండిపోదాం అని అమ్మ నేను ఇద్దరం కలిసి వచ్చినాం. అయితే తీరాదు బాపు, ఇప్పుడు వచ్చినందుకు ఏమున్నది, అట్టప్పుడు రమ్మంటే రానే రాకపోదువి. మనసు మంచి లేక వచ్చిన అంటారు కదా, బాధపడకిగా. అమ్మా మరి ఆ భూమి ముచ్చట ఏం చేసిరే? ఏం చేసినాం బిడ్డ, మనిషికి 3 ఎకరాలు వాళ్ళకి ఇచ్చినాం, మాకు 2 ఎకరాలు ఉంచుకున్నాం బిడ్డ. 2 ఎకరాలు మరి ఎక్కడిది? ఎక్కడిది? ఉప్పుల రోడ్కు. రోడ్డు పొంటే ఇచ్చిరానే? రోడ్డు పొంటే బిడ్డ. అయితే నయమే పట్టు, ఎవరికన్నా మునావుకి ఇచ్చిన నడుతుంది, లేకపోతే బాబు సైకిల్ మీద అన్న పోయి వస్తాడు. అందుకనే మేము ఆ రోడ్డుకు తీసుకున్నాం బిడ్డ. మరి అక్కడ హన్మకొండ భూమి సంగతి ఎట్లనే? బుజ్జి వాళ్ళ భూమిని వాళ్ళకి వంచిచ్చిందట. మన హన్మకొండ ప్లాట్ సంగతి కూడా ఏందో తెలుసుకో, మేము అయ్యా వచ్చిళ్ళు. నీ పేరేం చేపించుకో, నా పేరేం అవసరం లేదు, రేపు ఎట్లుంటుందో మళ్ళా. అవునే అమ్మా, హన్మకొండ అక్కడ ఫ్లాట్ల 3 గుంటలల్లా 1 గుంట నా పేరు విన్నా అని కొంటిరి. అది ఇంతవరకు రిజిస్ట్రేషన్ అయ్యేకపోతిరి. అన్న తమ్ముడు మంచిగా కూడా నొల్ల ఇప్పుడు నొల్లు పెట్టుకొని విడిపోయారు. వాళ్ళ భూములు ఎక్కడి అక్కడ అయిపోయినాయి. నాది కూడా నా పేరు మీద వేయరు. ఇక నేను కూడా ఈ ఆదివారం నాడు ఇట్లా ఒక పెద్ద మనిషిని తీసుకొని వస్తా, సపరేట్గా నాది నాకు వేసి ఇచ్చేయరు. ఇక నేను ఎవరిని అడుగుతా ఏమని చెప్తానే? అన్న తమ్ముడు నా వాళ్ళు అవుతారు కానీ వదినలు నా వాళ్ళు అవుతారా చెప్పు? మీరు ఉన్నప్పుడే, మీరు మంచిగా మీ కాలరెక్కలు మంచిగా ఉన్నప్పుడే బాపు నా పేరు మీద నాకు వేసి ఇచ్చేయరు. అంతే. ఇక నా పిల్లలు కూడా పెద్దవారు అయ్యారు, నేను ఊకే మిమ్మల్ని అడగలేను చేయలేను. నాకని ఉన్నప్పుడు నాది నాకు ఇచ్చేది అయిపోతుంది కదా. ఇక నీకు చేసేనంటాను మా బిడ్డ. మేము ఇంటికాడ లొల్లులకు భరించలేకనే మేము ఇడికి వచ్చినాం బాధతోని. అన్నదమ్ములు అరణ్లు లొల్లి పెట్టుకుంటే వాళ్ళ పంచిచ్చినాం. పంచిచ్చినాక మళ్ళీ నీ ఇంటికి వస్తే పుల్లల కట్టెల పుల్లు ఇరికినా నాది నాకి అని నువ్వు అనబడితే బిడ్డ నీకు ఇయ్యనంటానమా? మేము బాధ ఉండే ఇడికి వత్తిమి. అరే బాధ ఉండత్తే నేనేమన్నా కాదన్నా? నేనేమన్నా మిమ్మల్ని అరుచుకోరంటాను కదా? 2 రోజులు కాదు, వారం రోజులు ఉండు నా ఇంటికాడ. నా భూమి నాకు రాసిరని అడుగుతానా? నాది నేను అడగద్దానే? నీది నీకు అడుగుతావు బిడ్డ, నిన్ను కాదని అంటలేను. ఆడబిడ్డ పెట్టద్దని ఇవ్వాలి అనరు. అన్న అన్నాడు, తమ్ముడు అన్నాడు, వాళ్ళ కట్టారు. అది నేను కొన్న భూమి, అది మేము చేసిన కట్టం. అది అన్న అన్నాడు, తమ్ముడు అన్నాడు, నువ్వు అంటున్నావు. రేపటికల్లా నీకెక్కడిదే భూమి అని అంటే నేను ఏమని సమాధానం చెప్పుకోవాలి వాళ్ళకు? వాళ్ళెవరు? మేము ఉండగా వాళ్ళు ఎందుకు అంటారు? నీకు రాసిస్తాం, పట్ట చేస్తాం. మేము ఎప్పుడు చేస్తావే? ఇక అడిగినప్పుడు నాది నాకు వేసిస్తే అయిపోతుంది కదా. ఇన్ని రోజుల బట్టి నేను ఏమన్నా అడిగినా? ఇప్పుడు వాళ్ళది ఎవరిది వాళ్ళకి అయ్యింది కాబట్టి నాది నాకు ఇచ్చేయరమ్మా అని అడుగుతానా నేను? బిడ్డ ఇవరకే లొల్లులు పంచాయతీ కాబట్టి మళ్ళీ ఇప్పుడు పోయి మేము అదొకటి ఇదొకటి అంటే మళ్ళీ చిన్నది మనతో మాకు అంటే మాకు ఏమి లేక మేము ఉండవు. ఇవరకే వచ్చే లొల్లు అవుతాయి. ఇప్పుడు కొంచెం టైం నాకు. ఏం టైం ఇవ్వంటావు ఏమోనే? అన్న తమ్ముడు మంచిగా ఊడుంటారు, ఏ లొల్లు పెట్టుకోరని అనుకున్నావు. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏటోళ్ళ లొల్లు పెట్టుకుని ఎక్కడక్కడ అయిపోయారా? కాదే, ఇప్పుడే గిట్లా భయపడతాను. ముందు మళ్ళీ రేపటికల్లా వచ్చి నేను భూమి నాది నాకు ఈ అమ్మ అని అడిగితే అప్పుడు ఏం మాట్లాడితే ఇప్పుడు మాట్లాడవన్నీ భయపడతాను నువ్వు? అది పెద్ద మనుషులు లేవా ఊళ్ళో నిర్ణయించారా? ఏం పెద్ద మనుషులున్నా ఆడబిడ్డకి ఎక్కడిది భూమి దాగా కొడుకులకే ఎందుతుంది అని చెప్పి పెద్ద మనుషులు కూడా మాట్లాడతారు. అప్పుడు ఏమంటావే? నాది కొన్న నా పేరు మీద కొన్నది నాకు ఇచ్చేది అయిపోతుంది కదమ్మా. పెద్ద మనుషులు అందరికి తెలుసా ఊళ్ళే నా పేరు మీద కొన్నావు నువ్వని? మేము ఉన్నాం కదా మొన్న అన్నం పంచాయతీలా. ఏమన్నా ఎరికేనా మీ బిడ్డకి ఏమన్నా ఇచ్చేది ఉన్నదా అంటే మా బిడ్డకు మేము చెప్పుకున్నామని అన్నాడు బాప అన్నాడు. సరే అమ్మా, ఇక నీ మాట మీద నేను ఒక 1 నెల రోజుల దాకా అంతే ఓపిక పడతా. 1 నెల రోజుల తర్వాత పెద్ద మనిషిని తీసుకొని వస్తా, నాది నాకు చేసిరు అంతే. ఇక అంతకంటే ఎక్కువ ఆగాలంటే నాతోటి కాదు. నా కొడుకులు కూడా పెద్దోళ్ళు అయ్యారు. నా కొడుకులు అడిగితే నేను ఏం సమాధానం చెప్పుకోవాలనే? హాయ్ ఫ్రెండ్స్, ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఇప్పుడైతే మేమందరం మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాము. ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా వినండి. విషయం ఏంటంటే వీడియో రిలీజ్ అవుతున్నప్పుడు పైన స్క్రీన్ మీద openplot.com అనే వాటర్ మార్క్ కనిపిస్తుంది కదా,
అది ఆ వెబ్సైట్ మా సంస్థదేనండి. ఇదేదో మేము ప్రమోషన్ కోసం చేస్తున్నది కాదు. మర్విన్ వీడియోస్, మర్విన్ ప్రొడక్షన్లో ప్రతి ఒక్క వీడియో రిలీజ్ అవుతుంది అంటే దానికి పూర్తిగా సపోర్ట్ చేస్తుంది openplot.com వెబ్సైట్, మా సంస్థ వారిదే అండి. ఇన్ని రోజులైతే ఈ వెబ్సైట్ గురించి మేము చెప్పలేదండి. ఇప్పుడైతే మార్కెట్లోకి వచ్చింది. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మాత్రం గూగుల్కి వెళ్ళి openplot.com అనే వెబ్సైట్ని సెర్చ్ చేస్తే మీకు పూర్తి వివరాలు తెలిసిపోతాయి. అయ్యో అసలు ఈ వెబ్సైట్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అనేది మర్చిపోయినా. అవునండి, ఎవరైనా సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు కదా, వాళ్ళు ఈజీగా కొనుక్కోవచ్చు. ఉన్న భూమిని అమ్మాలనుకున్నా, వ్యవసాయ భూములపైన పెట్టుబడి పెట్టాలనుకున్నా, అద్దె ఇల్లు మరియు స్థలం కోసం వెతుకుతున్నారా, మధ్యలో బ్రోకర్స్కి ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మీరైతే వీటన్నిటికీ ఒకే పరిష్కారం తెలుసుకోవచ్చు. అదేనండి openplot.com అనే వెబ్సైట్. అయ్యో ఇంకొక ముచ్చటుల్లా, ఈ వెబ్సైట్ని ఉపయోగించడానికి మన వాళ్ళైతే ఇంటర్ఫేస్ని చాలా ఈజీగా డిజైన్ చేసిరు. మీకు ఇంకా ఏ విషయమైనా సందేహం ఉంటే 24/7 కస్టమర్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటుంది. అయ్యో అసలు చెప్పుడే మర్చిపోయినావు చెల్లెమ్మను. మీరు ఎలాంటి భూమి కొనాలన్నా, ఎలాంటి ఇల్లు కొనాలన్నా యజమాని ద్వారానే కొనుగోలు జరుగుతుంది. ఎలాంటి మధ్యవర్తిత్వం ఉండదు. ఎవరి కమిషన్ ఇచ్చుడు ఉండదు. ఆ ఏజెంట్ను సంప్రదించుడు, ఈ ఏజెంట్ను సంప్రదించుడు ఉండదు. డైరెక్ట్ యజమాని టు యజమాని. కొనుగోలు చేస్తే అయిన యజమానే, అమ్మిటైన యజమాని. ఇలా ఎలాంటి మధ్యవర్తిత్వం, బ్రోకరిజం ఏది ఉండదండి. మంచి సదుపాయం కలది. సూపర్. మీరు ఏది కొనాలన్నా కానీ ఈ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసుకుంటే మీరు ఆర్థికంగా లాభపడతారు. అంతేకాదండి, మరికొద్ది రోజుల్లో ఆండ్రాయిడ్ అండ్ iOS మొబైల్లో ప్లేస్టోర్లో openplot.com అనే యాప్ కూడా అవైలబుల్లో ఉంటుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్లో openplot.com అనే వెబ్సైట్ లింక్ మాత్రం ప్రొవైడ్ చేస్తున్నా. మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా వెంటనే సంప్రదించండి. చూసిరు కదా, ఇదైతే ప్రమోషన్ కోసం చేస్తుంది కాదండి. openplot.com అనే సంస్థ మాదే. మర్విన్ వీడియోస్ అండ్ మర్విన్ ప్రొడక్షన్లో వీడియోస్ వస్తున్నాయంటే దాని సపోర్ట్ వల్లనే. సో మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూసి మీకు భూములు కొనుక్కోవాలన్నా, అమ్ముకోవాలన్నా సంప్రదించండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.